వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాప్తాడి నియోజకవర్గం కనకానిపల్లి మండలానికి చెందినటువంటి మురళి ఏదైతే ఉందో సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తూ అతను ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా అయితే మాత్రం ఇక్కడ ఎవరు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పటికైతే మనం చూసాం, ఇప్పటికే చాలాసార్లు ఆయన అంతిమయాత్ర కావచ్చు, లాంటి ఇతరత్ర అనేక అంశాలు, ముఖ్యంగా ఆయన భార్య కావచ్చు, లాంటి వారి బంధువులు కావచ్చు ఏం చెప్తారు అసలు. ఇప్పటికైతే మాత్రం ఏదైతే ఉందో అంత్యక్రియలు చేయడానికి తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి భార్య వారి బంధువులు ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. పని ఒత్తిడి ఏమైనా ఉంటే ఏవైనా తెలుసుకోవాలి సార్. పక్కన ఎవరైనా ఉంటే కొంచెం తెలుసుకొని ఆర్థికంగా కొంచెం ఏదైనా చాలా ధైర్యం అయితే నేను ఇచ్చాను సార్. నేను జాబ్ చేస్తాను, అప్పులన్నీ తీర్చుకుందామని చెప్పాను సార్. ఇప్పుడు చాలా అయిపోతాయి ఎక్కడి నుంచి తీరుస్తావు అంటే నువ్వు ఇద్దరు తీర్చుకుందామని చెప్పినాను సార్. అయినా ధైర్యం సరిపోలేదు సార్. అట్లే డ్యూటీకి అదే ఫీలింగ్స్తో వాళ్ళ నాన్నకి బ్లడ్ క్యాన్సర్, అదే ఫీలింగ్స్తో అట్లే పోయినాడు సార్ డ్యూటీకి. నేను అక్కడికి ఎంతో ధైర్యం చెప్పి పంపించాను సార్. చాలా ధైర్యం. నైట్ అప్పుడు ఇంకా చేసుకునే టైంలోనే నాతో ఫోన్లో ఉన్నారు సార్, మాట్లాడినాడు నాతో. అన్నీ ఇవే చెప్పాను సార్. ధైర్యం కూడా నేను వద్దు సార్, ఇంక నేనేం చెప్పలేను సార్. ఇట్లా ఏమైనా వాళ్ళు మెంటల్గా ఉన్నప్పుడు వాళ్ళతో డ్యూటీ కొంచెం తక్కువ ఏదైనా చేయించి కొంచెం వాళ్ళని ఫ్రీగా వదిలేసి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఒక ఇద్దరిని పెట్టండి సార్. చాలా ఇట్లాంటి వాళ్ళు ఇట్లా అవి కాకుండా మళ్ళీ మాలాగా ఫ్యూచర్కి ఇబ్బంది పడకుండా చేయండి సార్. చాలా, అంతకంటే ఇంకేం. నా గొంతు వింటాను అన్నాడు సార్, నాతో మాట్లాడుతా అన్నాడు సార్. అరుచు నాతో కొట్లాడు నువ్వు అన్నాడు సార్ నాతో. మా ఆయన కాల సార్, అంతకు మించి నేనేం డిమాండ్ చేయలేను సార్. అంత మనిషి అయిపోయినాడు అంటే నేనేం చేయగలను సార్, నేనేం చేయలేను సార్. ఈరోజు మన మధ్య లేకపోవడం ఎలా చూస్తారు? మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. చాలా మంచి అబ్బాయి, చాలా యాక్టివ్గా ఉండేవాడు, చాలా కష్టాలు పడి చదువుకున్నాడు. నాకు 10th నుంచి తెలుసు అబ్బాయి. చాలా మంచోడు, ఎవరితో అయినా బాగా నడుచుకునేవాడు. వాళ్ళమ్మ నాయన చాలా కష్టాలు పడి ఆ బాబుని చదివించి నేను ఆర్మీకి పోలని పట్టుదలతో పోయినాడు సార్. కాలు ప్యాచర్ అయిన వాడు వదిలేదు సార్ ఆర్మీని. చాలా బాధలు పడి వాళ్ళ అమ్మ నాయన చాలా కష్టాలు పడి దాంట్లోకి పంపించి ఒక కొడుకుని దేశం కోసం త్యాగం చేయాలని పంపించినారు సార్. కానీ వాడు ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ నాన్నకి క్యాన్సరు, వాళ్ళ నాయన 3 నెలల కంటే ఎక్కువ బతకడని చెప్పినారు. ఆ ఇబ్బందుల వల్ల అట్లా చేసుకున్నాడు. చాలా మంచి అబ్బాయి. దయచేసి వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ ఆర్థిక సాయం చేసి ఆ అమ్మాయి మ్యారేజ్ కాలే చెల్లెలి గవర్నమెంట్ ఏదైనా కానీ తీసుకొని వాళ్ళకి ఉపాధికి కల్పించి వాళ్ళ ఆరోగ్యం బాగు చేసి వాళ్ళ ఇంట్లో జాబ్ ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఫ్రెండ్స్తో కానీ చదువు విషయంలో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు అని చెప్తారు. గ్రామంలో కూడా ఎలా ఉండేవాడు? అందరితో కలిసిమెలిసి. నాది అనంతపూర్ సార్, మర్తాడు మాది. నా తమ్ముడు అబ్బాయి ఫ్రెండ్ వాడు. మా అందరితో కుటుంబ సభ్యుల మాదిరి కలిసిమెలిసి బాగుండేవాడు సార్. వాడు అసలు చాలా బాగుండేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా చదువు మాత్రం విడిచిపెట్టలే. చదువుకో, నేను ఆర్మీలోకే పోవాలా, నేను ఆర్మీలోనే డ్యూటీ చేయాలా, ప్రజల కోసం నేను సేవ చేయాలని ఎప్పుడు అనేవాడు సార్. చాలా మంచి అబ్బాయి. ఆ అబ్బాయి కోసమే ఈ పొద్దు ఇంతమంది బాధపడుతున్నాం. వాడు మా మధ్యలో లేడు, వాడిని మర్చిపోలేకున్నాం సార్. ఏం చెప్తారు మీ కొడుకు ఈరోజు ఇలా చేసుకోవడం గురించి ఏం చెప్తారు? మాకు చాలా బాధగా ఉంది సార్. మేము వద్దన్నాము, ఒక్కడే ఉండేది. వద్దు బాబు నువ్వు ఈ ఆర్మీ పనికి అని. కానీ నేను కొన్నాళ్ళు నేను దేశ సేవ చేయాలి, ఆర్మీనే కావాలా, ప్రాణం ఉన్నంత వరకు పోరాడతానని చెప్పినాడు సార్. ఎప్పుడు మాట్లాడారు చివరిగా మాకు ఒక 15 దినాలు లాస్ట్ సార్. అంతకుముందు నుండి కాల్ చేయలేదు సార్. నేను ఇది కిమో వేయించుకుంటాను కదా, నేను ఫోన్ చేస్తే మా నాయన ఏమన్నా రియాక్ట్ అవుతాడేమని, నీకేం బాగుండనా, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూపిస్తాను. సార్ వాళ్ళని అడిగినాను. అక్కడ మీకు డబ్బులు అయిపోయిన తొందరలోనే నేను వేరే పీపుల్స్గా ఆర్మీ తరఫున చూపిస్తామన్నారు. కార్డు ఉంది నా దగ్గర, నేను చూపిస్తాను, నువ్వేం భయపడద్దని చెప్పినాడు సార్. ఈ రకంగా చేసుకోవడం ఎలా చూస్తారు? ఎందుకంటే అందరితో కలిసి ఉండాల్సిన మురళి ఈరోజు అందరి మధ్య లేకుండా ఉండడం ఎలా చూస్తారు? మురళి కుటుంబం ఈరోజు తీరని దుఃఖానికి ఇదై, మురళి ప్రజల కోసం దేశం కోసం పోరాడాల్సిన మురళి ఈరోజు ఈ పరిస్థితుల్లో చనిపోవడం చాలా బాధాకరం. వీరమరణం పొందింటే అది ఇంకా సంతోషంగా ఈరోజు భావించవచ్చు. ఆత్మహత్య అనేది చాలా పిరికి చర్య. కానీ ఎందుకు ఆర్థిక సమస్యల వల్ల కుటుంబ పరిస్థితి సరిగ్గా లేకపోవడం, వాళ్ళ నాన్నకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల మురళి చనిపోవడం మురళి కుటుంబ సభ్యులకు కానీ మాకు బంధుమిత్రులకు కానీ చాలా ఇది బాధాకరం.
కానీ మురళి ఇలాంటి చేసుకోవాల్సిన వాళ్ళు కాదు. ప్రభుత్వము మురళి కుటుంబాన్ని ఈరోజు దృష్టిలో పెట్టుకొని చాలా కాలం నుంచి కూడా ఇది మారుమూల ప్రాంతము, చాలా వెనకబడిన వేరే ఏరియా, ఇలాంటి ఏరియా నుంచి ఎంతో చదువుకొని ఒకే ఒక కొడుకు చదువుకొని ఆ స్థాయి పోయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడము చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు చూస్తాం మనం కూడా వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మురళి చిన్నప్పటి నుంచి కూడా చదువు విషయంలో కావచ్చు, ఇలా అంటే ఏదైనా కానీ అన్నిట్లోనూ బాగా యాక్టివ్గా ఉండేవాడు అని, అటువంటిది ఇలా చేయడం అనేది అసలు ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. దీన్ని ఏం చెప్తారు? మురళికి ముఖ్యంగా ఆర్థిక సమస్యతో మురళి ఈ పరిస్థితి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మురళి కుటుంబం చాలా పేద కుటుంబం నుంచి చదువుకొని ఈ స్థాయికి పోయి మురళి ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈరోజు ఆర్మీలో ఉండరా, చాలా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక కొడుకు ఇలా చేసుకోవడం వాళ్ళ కుటుంబానికి చాలా తీరని లోటు అని మనం భావించవచ్చు. ఏం చెప్తారు? మీరు ఎలా ఉండేవాడు? అందరితో మురళి బాగా కలిసి ఉండేవాడు అంటారు. అవును సార్, అందరితోనూ బాగా కలిసి ఉండేవాడు. ఇక్కడ వచ్చేసి మా ఊరు చాలా మూల ప్రాంతం అనమాట. ఎప్పుడు మేము చాలా గౌరవంగా గుర్తుపెట్టుకునేవాళ్ళం. మా పెద్దల కాలం నుంచి మా ఊళ్ళో పూర్వీకులు ఉపాధి చేసుకొని బతికేవాళ్ళు, వ్యవసాయం చేసుకుంటూ. అట్లాంటి మురళి ఈరోజు లేడు వల్ల ఊరంతా చాలా విచ్చిపోతుంది. చాలా బాధాకర సమస్య. మా మండలం అంతా, కనగనపల్లి మండలం అంతా ఇక్కడ వచ్చి ఇక్కడంతా మా ఆర్మీలో మా పిల్లోడు ఇక్కడ ఉండడం వల్ల చాలా గౌరవంగా చాలా బాధాకరంగా ఉన్నారు. అట్లయితే మా గవర్నమెంట్ తరపున కానీ ఆర్థిక సమస్య తరపున కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆదుకోవాలని ఆర్మీ తరపున నుంచి మేము విజ్ఞప్తి కోరుకుంటున్నాం. అంతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఏం చెప్తారు? ఈరోజు మురళి అనేది వాళ్ళ మధ్యలో లేకపోవడం ఇప్పటికైతే వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. సరే, ఎలా ఉండేవాడు మీతో పాటు? మీరంతా ఫ్రెండ్స్ కలిగి సార్, మా దగ్గర మురళి వచ్చేసి మేమందరం ఒకే ఇన్స్టిట్యూట్లో ఒకే ప్లేట్లో ఒకే అన్నం తిని చాలా జీవించాం సార్. మేము ఇన్స్టిట్యూట్లో ఆర్మీ ఇన్స్టిట్యూట్కి మేము ట్రైనింగ్ కోసం అక్కడ వెళ్ళాం సార్. మేము ట్రైనింగ్ కోసం వెళ్ళి అక్కడ అంతా ఒకటే బ్యాచ్, ఒకటే తల్లి పిల్లలకి అందరూ కలిసిమెలిసి ఉన్నాము. కొంతమంది జాబ్ వచ్చింది, కొంతమంది జాబ్ రాలేదు. కానీ మాతో పాటు మా స్నేహితుడు మురళి అనే వ్యక్తికి జాబ్ వచ్చింటే మేము చాలా సంతోషపడినాం. మా ఇంటికి వచ్చి అందరితో కలిసి మెలిసి అందరితో జాబ్ వచ్చిందంటే మా ఇంట్లో మా అమ్మ మా అక్క అందరికీ బాగా ఫుల్ క్లోజ్. ప్రతి ఒక్కరికి సొంతం మా ఇంట్లో మనిషిలాగా ఉండేవాడు మురళి. అందరికీ పరిచయం. ఏదైనా కానీ జాబ్ వచ్చిందంటే మేము చాలా సంతోషపడినాం. మురళి కానీ చాలా అంటే చాలా పేదరికం కుటుంబం నుండి వచ్చినాడు. ఎందుకంటే అసలు మేము కానీ చాలా అంటే అందరూ కలిసి మెలిసి హ్యాపీగా మరతాడు గ్రామంలో సత్యరెడ్డి ఇన్స్టిట్యూట్ అనే ఒకటి ఉండేది మరతాడులో, గార్లెన మండలం. అక్కడంతా కలిసి మెలిసి 3 years అక్కడే ఉన్నాం. ఎవరికి జాబులు వచ్చేది, కొంతమంది జాబ్ వచ్చి వెళ్ళిపోతారు, కొంతమంది జాబ్ వచ్చి అక్కడే ఉంటారు జాబ్ రాక. అయినా కానీ కొంతమంది సాకు అక్కడే ఉండి ప్రతి ఒక్కటి మేమంతా కలిసి మెలిసి జాబ్ కొట్టాలా ప్రతి ఒక్కటి జాబ్ చేయాలా. మేము మురళి అనేవాడు మేమంతా ఓప్స్ కోల్పోయినాము. మేము వేరే పనిలో కొద్దీ మేము వెళ్ళిపోయినాం. మురళి అనే వ్యక్తి మా ఫ్రెండ్, నేను జాబ్ కొట్టి తీరాలా, నేను జాబ్ కోసం పోరాడతా అని చెప్పి జాబ్ కొట్టి ఈ పొద్దు ఇలా బాగానే ఉన్నాడు. బాగుంది లైఫ్ అనుకున్నాము. మ్యారేజ్ చేసుకున్నాడు, కొడుకు కూతురు అంతా బాగా లైఫ్ బాగా సాగుతుంది. ఓకే, హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు అనుకున్నాము. కానీ ఈ పొద్దు చూస్తే ఇదంతా మాకు అర్థం కావట్లేదు ఏమి సమస్య అనేది. మా మురళి కోసం మేము ఈ పొద్దు ఇంత దూరం, వాళ్ళ ఊరు ఈ పొద్దు ఎందుకని ఎవరు చూడలేదు సార్ మేము. కానీ ఈ పొద్దు ఇంతవరకైనా వాళ్ళ ఊరు అని చూడలేము మేము. మురళి అనే వ్యక్తి మాకు బాగా పరిచయము. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇంత లాంగ్ ఉండి మాకు ఎక్కడంటే పరిచయం, ఇంత మారుమూల గ్రామంలో ఉండి మాకు ఎక్కడ గ్రామం మరతాడు, అనంతపురం ఎక్కడ అని మేము చాలా బాధాకరంగా ఉంది సార్. మాకు వీళ్ళందరూ మొత్తం మేము కోచింగ్ ఇచ్చేవాను మా మురళికి. మా ఇంటికి వచ్చి మేము అంతా మరతాడులో బాగా స్నేహితులుగా అంతా బాగా స్నేహంగా బాగుంటుంది. మా మరతాడుకు వచ్చి మేమంతా కలిసిమెలిసి ఉంటాం. అంతా వీడు ఇంత పెరుగుదనంగా ఇట్లా చేసుకుంటాడని అనుకోలేదు. ఏ రోజు సడన్గా చూస్తే ఏ రోజు మాకు 8 నెలలు అవుతుంది మాతో కాంటాక్ట్ లేక. ఏమని చూస్తే మాకు లాస్ట్ నెల జూన్ 29వ తారీఖు ఏదో మెసేజ్ చేసినాడు. అది కూడా వెంటనే వాట్సాప్లో డిలీట్ చేసినాడు నాకు, ఈ అబ్బాయికి. అదే లాస్ట్, అదే ఫస్ట్. ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. ఏం జరిగిందో ఏమో తెలియదు. అంత్యక్రియలు అయితే పూర్తి ఇక అవుతున్నాయి. ఇక్కడ ఏదైతే ఉందో చాలామంది కన్నీటి పర్యవంతం అవుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే చదువులో కావచ్చు, లాంటి ఇతర అన్నింటిలోనూ చాలా యాక్టివ్గా ఉండేటటువంటి మురళి ఏకంగా ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇలాంటి ఇక్కడ ఈ ప్రాంత గ్రామస్తులు కావచ్చు మొత్తం అంతా చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో తన చిన్న పిల్లలనైనా చూసి ఒక్కసారి ఆలోచన చేసి ఉంటే ఇంకా ఆ నిర్ణయం అనేది చాలా తప్పుగా
తెలుసుకునేవాడు అని చెప్పేసి. కాకపోతే అది పూర్తిగా అతను ఏదైతే ఎన్ని రోజుల నుంచి సతమతం అయ్యాడో, మరి ఏ రకంగా ఆలోచన చేశాడో, లేదంటే అక్కడ ఉద్యోగపరమైనవా, లేదంటే ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూలా, కాకపోతే మిలిటరీలో ఎంత స్ట్రాంగ్గా ఉండేటువంటి, ఎస్పెషల్లీ సిఆర్పిఎఫ్లో స్ట్రాంగ్గా ఉండేటటువంటి వ్యక్తి మురళి ఈరోజు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అసలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇది ఇటు కుటుంబాన్ని, ఏదైతే మురళి కుటుంబాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అంటే సంబంధించి సిఆర్పిఎఫ్ సంబంధించిన వారు కానీ ఆదుకోవాలని, తనకి రావాల్సిన వాటికి ముఖ్యంగా ఆ చిన్నపిల్లలు, ఎందుకంటే చాలా చిన్నపిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నపిల్లలు, కూతురు చూడవచ్చు మనం, అభం శోభం తెలియని ఆ చిన్నారికి అసలు ఇప్పటికీ తన తండ్రి ఏమయ్యాడనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. అసలు వారు చాలా ఎవరు ఎందుకు ఇంతమంది వచ్చారు అన్నట్టుగా చూస్తున్నటువంటి నేపథ్యం తప్ప వారి తండ్రి చనిపోయారనేది కూడా తెలియనటువంటి చిన్నారులు వారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడైతే అంత్యక్రియలు ముగిసిపోయే, అందరూ చాలామంది వచ్చారు. కనగానపల్లి మండలం నుంచి చాలామంది అతనికి ఘనంగా వీడ్కోలు పలకాలని వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ అంత్యక్రియలు అయితే జరుగుతున్నాయి. అయితే మాత్రం తను క్షణికావేశంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ ఒకవైపు తల్లిదండ్రులకు కావచ్చు, లేదంటే భార్యకు, పిల్లలకు, ముఖ్యంగా సోదరికి కూడా వివాహం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా అవన్నీ కూడా తన మీద బాధ్యతలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా తను ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది వారు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మొత్తానికి అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇప్పటికైతే స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత అయితే మాత్రం ఆ కుటుంబానికి అండగా ఉంటాము, ఏదైతే ఉంటే ఈ స్థలాలు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏదైనా మేము ఖచ్చితంగా చేస్తామని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదంటే సిఆర్పిఎఫ్ వారి నుంచి కూడా రావాల్సినటువంటి త్వరితగతిన వచ్చేటట్టుగా కూడా చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో వారిని అయితే ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు కోర్టు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. మురళి స్వగ్రామం ఏదైతే ఉందో శివపురం కొట్టాల్లో మనం ఉన్నాం. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైతే మురళికి అంతిమయాత్రకు కూడా అంతా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా అతన్ని లేని లోటు జీర్ణించుకోలేమని చెప్పేసి బంధువులు, భార్య సైతం రోధిస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎలా ఉండేవారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం? సార్, ఎలా ఉండేది సార్ మీ ఫ్రెండ్స్? మురళి కానీ స్కూల్ టైం నుంచి కూడా మంచిగా బాగా మాట్లాడేవాడు, బయటకి ఎవరికైనా కానీ హెల్ప్ చేసేవాడు. ఇప్పుడు కూడా చాలామందికి తను జాబ్ చేస్తున్నప్పటికీ చాలామందికి హెల్ప్ చేశాడు, ఫ్రెండ్స్ కూడాను. వాళ్ళ దగ్గర కూడా ఇతనికి హెల్ప్ రాలేదని కూడా కొంచెం ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. తర్వాత తన జాబ్ నిమిత్తం అయితే ఛత్తీస్గఢ్లో బాగా చాలా ఆపరేషన్లో పాల్గొన్నాడు. కాళ్ళకు కూడా ఆపరేషన్ కూడా జరిగింది. డ్యూటీ పరంగా చాలా యాక్టివ్గా ఉండేవాడు. మాకు కూడా మోటివేట్ చేసేవాడు, ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఈ మధ్యలో కొంచెం వాళ్ళ నాన్నకి హెల్త్ ఇట్లాంటి పరిస్థితులు చాలా ఒకేసారి ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు ఈ టైంలో బాగా చూసుకోవాల్సిన టైంలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడిందని కొంచెం ఎమోషన్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ విధంగా జరిగింది సార్. అంటే మీకు బార్డర్లో ఎక్కడ ఉన్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఏమైనా మీతో షేర్ చేసుకునేవాడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్? ధైర్యంగా పోరాడే వ్యక్తి ఈరోజు అధికంగా సూసైడ్ చేసుకునేంత పిరికి వ్యక్తేనా? వ్యక్తిగా అయితే కాదు సార్, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు చాలా కూమింగ్లో పార్టిసిపేట్ చేశాడు, నాతో కూడా మాట్లాడాడు. కాళ్ళు కూడా ఒక చికిత్స అనేది జరిగింది అతనికి. మళ్ళీ తర్వాత కూడా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. చాలా కూమింగ్లో కూడా అంటే చాలా దాదాపుగా 7 ఇయర్స్ నుంచి బాగా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఒక టీమ్ లీడర్గా కూడా అక్కడ మెయింటైన్ చేయడం జరిగింది. మంచి క్యాండిడేటే. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మధ్య దాదాపు ఒక 1 మంత్ నుంచి మా ఫ్రెండ్స్తో కొంచెం కాంటాక్ట్ తక్కువయ్యింది. ఈ మధ్యలోనే అతను కొంచెం ఇబ్బంది పడినారని నా అభిప్రాయం సార్. స్కూల్ డేస్లో కలిసి చదువుకున్నారా, కాలేజ్ డేస్? మేము 7th క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, తర్వాత స్కూల్ డేస్, ఆ తర్వాత మంచి కాలేజ్లో కూడా బయట కూడా అంత మంచి ఫ్రెండ్స్ సార్. ఇప్పటికీ చదువుకునే టైంలో కూడా మంచి స్పోర్ట్స్లో ఉంటాడు, మళ్ళీ ధైర్యవంతుడు. అందరికీ కూడా ఒక మోటివేట్ చేసి ఏదైనా ఒక ఇలా వెళ్ళాలా అని చెప్పేవాడు. బయట ఏం జరుగుతుందో కూడా చెప్పేవాడు. ఈ విధంగా మంచి హెల్ప్ఫుల్ సార్. ఫ్రెండ్స్ కూడా మంచిగా హెల్ప్ చేశాడు, డబ్బులు కూడా హెల్ప్ చేసేవాడు, ఈ విధంగా చేసేవాడు. ఏం చెప్తారండి? ఎందుకంటే ఎప్పటి నుంచి మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఇలా జరిగిందని తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేనైతే రియలైజ్ అవ్వలేదు సార్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. సో ఎందుకంటే ఎప్పుడు నేను ఒక మోడల్గా తీసుకునేవాడిని. సో ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అనేది ఇప్పటికీ నేను స్టిల్ కాలేకపోతున్నా. అంటే మాతో ఉన్నప్పుడు చిన్నప్పుడు 4th క్లాస్ నుంచి మేము గురుకుల పాఠశాలలో చదివాము. సో దానికంటే ముందు ఇక్కడ మేము ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాము చిన్నప్పటి నుంచి, 4th నుంచి. సో 10th వరకు కంటిన్యూ చేసాం. సో ఆ బాండింగ్ అనేది స్టిల్ ఇప్పటికే ఉంది. సో తను నా ఫ్రెండ్నే కాదు, మా రిలేటివ్ కూడా. సో చాలా మెమరీస్ ఉన్నాయి. సో అవి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను.
తట్టుకోలేకపోతున్నాం సార్. ఎప్పుడు మాట్లాడారు మీరు? లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడారు? మీతో ఏం షేర్ చేశారు? తను మాకు ఎవ్రీ 2 monthsకి ఒకసారి కానీ 1 monthకి ఒకసారి కాంటాక్ట్ అవుతూనే ఉంటాడు సార్. ఎందుకంటే వర్క్లో పడిపోయిన తర్వాత అందరూ వాళ్ళ ప్రొఫెషనల్లో బిజీగా ఉంటారు కదా. సో మ్యాక్సిమం తను డిస్టర్బ్ చేయకపోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో మేము మాట్లాడాలన్నా తనకి ఆ టైం కుదరకపోవచ్చు. బట్ టైం కుదిరినప్పుడల్లా కలవడం కానీ, సో సరదాగా మాట్లాడడం కానీ, సో నేను ఇలాంటి ప్రెజర్ ఉంటుంది నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన దగ్గర నుంచి. సో మేబీ అది ముందే తెలిసింటే మాకు కూడా కొంచెం ఏదైనా చేయడానికి పాసిబిలిటీ ఉండేది. వర్క్ ప్రెజర్ అయితే కాదు సార్, ఎందుకంటే తన గురించి నాకు తెలుసు, తన స్ట్రెంత్ ఏంటో తెలుసు, చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. అది సరదా కావచ్చు, ఆటన కావచ్చు, గేమ్ అయినా ఏదైనా కానీ తన పార్టిసిపేషన్ 100% ఎనర్జెటిక్గా ఉండేవాడు. సో ఇలాంటి ఇన్సిడెంట్కి తను సూసైడ్ చేసుకున్నాడంటే అసలు నమ్మలేను. వర్క్ విషయం మాత్రం చాలా 100% పర్ఫెక్ట్ సార్. ఏం చెప్తారు సార్? నేను చిన్నప్పటి నుంచి నేను నా తమ్ముడు సేమ్ క్లాసే, బ్రదర్ అయినప్పుడు నేను అన్న అయినప్పటికీ సేమ్ క్లాస్లో చదువుకున్నాము. ఎప్పుడు రోజు సైకిల్ దొక్కేది కానీ, గోళీలు ఆట ఆడేది కానీ, బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళం. తోటలో ఒకే తోట అయినా పని చేసేవాళ్ళం. బాగా రోజు డిస్కస్ చేసుకునే వాళ్ళు, ఏ పంటలు పెడితే బాగా పంట వస్తుంది, ఎలా సేద్యం ఎలా చేయాలి అని డిస్కస్ చేసినాం. 10 రోజుల ముందు కూడా నేను ఫోన్ మాట్లాడినాను, తోటలో ఏం పెట్టినావా అని, దున్నినావా, ఏం చేసినావు, ఎట్లుంది పరిస్థితి అని డిస్కస్ చేసుకున్నాం. ఆర్థికంగా నేను హెల్ప్ చేసేవాడిని, నాకు వాడు హెల్ప్ చేసేవాడు, బాగా మాట్లాడుకునే వాళ్ళం. చివరిగా వాళ్ళ నాన్నకు బాగలేనప్పుడు దగ్గరుండి చూసుకోలేకపోతున్నానే అనే బాధ ఎక్కువైంది. నాకు అదే అర్థమైంది. నేను బెంగళూరులో జాబ్ చేస్తుంటాను. నేను చిన్నాన్న దగ్గర హాస్పిటల్కి పోయేవాడిని, చూసుకోనని, నేను ఉన్నారా, ఇంటి దగ్గర చిన్నోడు ఉన్నాడు, ఏం ప్రాబ్లం రాదు నీకు, నువ్వు జాగ్రత్తగా జాబ్ చేసుకో, చిన్నాయన ఉన్నాడు, నేనున్నా, బాగా చూసుకుంటాము, నీకు ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకుంటామని ధైర్యం ఇచ్చేవాడిని. ప్రతి 10 daysకి ఒకసారి నేను మోటివేట్ చేస్తూనే ఉన్నా. కానీ ఇలా జరిగిందని ఫస్ట్ ఫోన్ చేసి నాకే చెప్పినారు. నాకే చెప్పడం వల్ల నేను చాలా కుదేలైపోయినాను. నా తమ్ముడు ఇలా అయిపోయినాడని. నా తమ్ముడు ఇంకొకడు నవీన్ అని ఉండేవాడు. మేము జైలు అవకాశ అని పేర్లు పెట్టుకున్నాము, చిన్నప్పుడు ఫోటోలు. ఇప్పుడు లవ అనేవాడు మిస్ అయినాడు. అది నాకు చాలా బాధగా ఉంది. కానీ ఏం చేయలేం, పరిస్థితులను అధిగమించి పోవాలి. అంటే ఇప్పుడు తండ్రి ఆరోగ్యం ఒకవైపు, మరోవైపు చూసుకోలేననే బాధతో ఇలా చేసుకున్నాను. చిన్నప్పుడు 4th వరకు ఇక్కడ చదువుకున్నాము. 5th క్లాస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్లో సీట్ రావడం వల్ల సత్యవేడి ఏపీఆర్ స్కూల్లో చదివినాము. ఇక్కడికి అది నియర్లీ 500 kilometers ఉంటుంది. అప్పుడు మాకు ఆర్థికంగా సపోర్ట్ లేదు. నాన్నల్లో కూలిపోవాలి, మాకు డబ్బులు పంపించాలి. ఏదైనా 10 రూపాయలు పెట్టి కొందాం అనుకున్నా కూడా మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఇంటికి రావాలంటే దసరా, సంక్రాంతి, ఎండాకాలం సెలవులు. అప్పట్లో మాకు ఏమో మనీ ఆర్డర్ పంపించేవాళ్ళు మనీ, అంతకుమించి మా దగ్గర డబ్బులు ఉండేవాళ్ళు. అప్పుడు మేము చాలా కష్టాలు పడినాం. వీళ్ళు నాతో పాటు ఉండేవాళ్ళు, ఒకే స్కూలే మేమంతా. చాలా కష్టాలు పడుతూ బాగా చదువుకునే వాళ్ళం. మా సారోళ్ళు కూడా బాగా హెల్ప్ చేసి బాగా చదవడం వల్ల మా ఊర్లో ఫస్ట్ టైం 523 మార్కులు 500 దాటించిన వ్యక్తి మా మురళి. అంతవరకు ఎవరు 500 దాటించలేదు. ఫస్ట్ గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నది కూడా మా వాడే. మాకు చాలా గర్వంగా మా నాన్న కానీ మా చిన్నాన్నలు కానీ బాగా చెప్పుకునేవాళ్ళు. మా చుట్టుపక్కల అందరికీ బాగా తెలిసిపోయింది. చిపురం కొట్టాలో ఒక ఆర్మీ పిల్లోడు ఉన్నాడు, ఒకే ఒక్కడు, వాడే ఇప్పుడు మిస్ అయిపోయినాడు. మాకు చాలా బాధగా ఉంది. మా విద్యార్థి వీళ్ళందరూ కూడా మా స్టూడెంట్స్ సార్. ఏపీఆర్ కోచింగ్ ఇచ్చింది మేమేను. 4th క్లాస్కి సత్యవేడికి వచ్చాడు. మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా వివేకానంద కాలేజ్ అంటే 1 year డ్రాప్ అయ్యాడు. మళ్ళీ నేనే మోటివేషన్ చేసి కనగానపల్లి ప్రైవేట్ కాలేజీలో జరిపించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. మంచి ధైర్యస్తుడు అబ్బాయి. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఇది చేసుకోకూడదు. నేను మెసేజ్ ఏమంటే యూత్కి క్షణకావేశంలో ప్రాణాలు పోగొట్టుకోద్దండి. ఫ్యామిలీలు బలవుతాయి. కాబట్టి మీ సమస్య ఉంటే కన్నా మీ ఫ్యామిలీ చెప్పుకోండి, మీ ఫ్రెండ్స్ చెప్పుకోండి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి. కానీ క్షణకావేశంలో ప్రాణాలు బలికొని చిన్న వయసులో భార్యని పిల్లలు అనాథలు చేసి వెళ్ళొద్దని చెప్పి యువతకు అందరికీ చెప్పి సందేశం ఇస్తున్నాను. దయచేసి మీ కష్టాలు ఉంటే కన్నా పెద్దలతో షేర్ చేసుకోవాలని నా యొక్క విషయం. మంచి ఇంటెలిజెన్స్ అబ్బాయి. ఆర్టీ ద్వారా నేను అందరికీ చెప్పేది ఏమంటే యువతకి ముఖ్యంగా చిన్న విషయాలకి చనిపోతున్నారు. చనిపోయి మనం సాధించేది ఏం లేదు. మన ఫ్యామిలీలు బర్న్ అవుతాయి. కాబట్టి అమ్మా నాన్న అనాథలు చేసిపోద్దండి, మన పిల్లలు అనాథలు చేసిపోద్దండి ఎవరని చెప్పి అందరినీ చేతికి యువతని పెద్దలైనా చేసి మొక్కిస్తున్నారు. దయచేసి ఎవరు ప్రాణాలు అర్పిస్తుందండి క్షణకావేశం అని చెప్పి దయచేసి ప్రార్థిస్తున్నాను సార్. నాదే సందేశం. మురళి నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్న 4th క్లాస్ వరకు. మురళి ఫస్ట్ ఇండియన్ ఆర్మీ సెలెక్ట్ కావాలనేసి నేను మురళి కూడా చాలాసార్లు కర్నూలు, గుంటూరు ఆర్మీ ర్యాలీకి వెళ్ళాం. 1-2 సార్లు చాలా వరకు విఫలమైనాం. నేను విఫలమైనాను, మురళిని విఫలమైనాడు. ఫోన్లో మాట్లాడి ఒకసారి ఇట్లా రన్నింగ్లో పోయినాం కదా, ఎట్లా నెక్స్ట్ టైం వస్తావా రావు అంటే, ఆర్మీ ఓపెన్ ర్యాలీ అంటే కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. దానికి కొంచెంగా కఠినమైన శిక్షణ కావాలనేసి గుంటూరు వరకు
గుంటూరు వరకు కూడా చాలా అట్లా పోయి అక్కడ మేము ట్రైనింగ్ సెంటర్లో కూడా చాలా వరకు మళ్ళా కోచింగ్ తీసుకొని మళ్ళీ ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ వెళ్ళాలి అక్కడ ట్రైనింగ్ మళ్ళీ నాకు కలిసి ఇట్లా జాబ్ వచ్చింది సంతోషంగా ఉందిరా అంటే వెరీ హ్యాపీరా నేను నాకు రాలేకపోయింది నీకు వచ్చింది చాలా సంతోషంగా ఉండు అని చెప్పి వచ్చినప్పుడల్లా బాగా కలిసేవాడు ఏం పరిస్థితి ఎట్లా మీరు ఏం చేస్తాను మిస్ అయిన జాబ్ అని చాలా ధైర్యంగా ఉండేవాడు. కానీ ఇలాంటి పరిస్థితి చేసుకోవడం చాలా అంత పిరికివాడైతే కాదు. కానీ ఏం జరిగిందో ఎక్కడ జరిగిందో పొరపాటు అయితే జరిగింది. దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తక్షణ సాయంగా మురళి కుటుంబానికి ఆదుకుని ఇలాంటి సంఘటనలు మానసిక వ్యధ సైనికులు లేకోకుండా వాళ్ళకు ఒక ఫ్రీడమ్, ఒక డ్రిల్, ఒక మానసిక వ్యధ లేకోకుండా చేసే ప్రయత్నం ఉన్నతాధికారులు చేసే కింద స్థాయి అధికారి మేము కూడా జీడీ ట్రై చేయాలని నేను ఇద్దరు సహచరం కాబట్టి ఆ విధంగా మేము ఆలోచించాం. ఖచ్చితంగా జీడీ లెవెల్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం మానసికంగా రిలీఫ్ కావాలి. ఉన్నతాధికారులు దానికి మీద శిక్షణ ఇచ్చి ఆ ఒత్తిడి తగ్గించే ప్రయత్నం గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుందని, ఇలాంటి విషయాలు రిపీట్ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ కావచ్చు, అంటే తమ్ముడు కావచ్చు, అన్న ఏదైతే గురువు ఆయనకి మురళికి చదువు చెప్పినటువంటి గురువు సైతం కన్నీళ్ళు పరిగణిస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ఏదైతే ఉందో మురళి అంశం అనేది చాలా ధైర్యంగా ఉండేవాడు. అందరితో చదువులో కావచ్చు, ఇలాంటి స్పోర్ట్స్ కావచ్చు, అన్నింటిలోనూ చాలా అందరితో కలిసిపోయాడు. చాలా యాక్టివ్గా ఉండేటటువంటి మురళి రకమైన ఏదైతే నిర్ణయం తీసుకోవడం అనేది మేము ఇప్పటికీ జీర్ణించుకోలేమని ఒక వైపు చెప్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు మేము స్నేహితులంతా కలిసి ఉంటామని, మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి సిఆర్పిఎఫ్ జవాను ఛత్తీస్గఢ్లో సూసైడ్ చేసుకున్నటువంటి నేపథ్యంలో కనగానపల్లి మండలానికి చెందినటువంటి మురళి కుటుంబాన్ని పరిటాల సునీత, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత స్వయంగా వచ్చి పరామర్శిస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో పరిటాల సునీత గారు ఉన్నారు. ఏం చెప్తారు మేడం, ఈ అంశాన్ని ఎలా, మురళి ఇట్లా సూసైడ్ చేసుకునే అంశాన్ని ఎలా చూస్తారు? మురళి సూసైడ్ చేసుకోవడం మేమందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది, వచ్చేసామని ఆ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ సోదరు వాళ్ళ పిల్లలు కూడా వెనక్కి రమ్మంటే కూడా నేను ఈ డ్రెస్ వేసుకునేది వెనక్కి వచ్చేదానికి కాదు, ఇక్కడ ప్రాణాలన్నా అర్పిస్తా కానీ యుద్ధంలో నేను పాల్గొంటానని చాలా గట్టిగా చెప్పిన వ్యక్తి మురళి. ఈరోజు ఈ విధంగా చేసుకోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం కూడా మురళి మీదే ఆధారపడి ఉంది. వాళ్ళ తల్లి తండ్రి కానీ భార్య పిల్లలు చెల్లెలు అందరూ కూడా మురళి మీదే ఆధారపడినారు. మరి ఆర్థిక పరిస్థితుల వల్ల, లేదంటే వాళ్ళ నాన్నకు కూడా క్యాన్సర్ పేషెంటు, తర్వాత తన పిల్లలు చెల్లెలకు పెళ్లి చేయాలి, ఇవన్నీ కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, లేవని కూడా చెప్పాం. కానీ ఈ ప్రాబ్లమ్స్ మనం యుద్ధంలో అక్కడ పోయి అంత గట్టిగా నిలబడిన వ్యక్తి మరి ఎందుకు ఒక సెకండ్ ఆలోచన చేసింటే కూడా ఈరోజు మురళి కూడా బతుకుండేవాడు. చిన్న పొరపాటు వల్ల ఈరోజు ఆయన ప్రాణం పోగొట్టుకోవడం వల్ల ఆ కుటుంబాలు ఈరోజు రోడ్డు పాలన పడే పరిస్థితి ఉంది. దానికని ఆ కుటుంబస్తులకు వాళ్ళకు కూడా కనగానపల్లి మండలం మన శివపురం కొట్టాలంటేనే తెలుగుదేశం కంచుకోట. ముఖ్యంగా చెప్పాలంటే మా పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది కాకుండా ఆ కుటుంబాన్ని కూడా మా పరిటాల కుటుంబం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. మా నాయకులు, తెలుగుదేశం నాయకులు కూడా మేము అండగా ఉంటామని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. వాళ్ళు కూడా అక్కడి నుంచి మన జవాన్ తీసుకొచ్చిన మురళిని తీసుకొచ్చిన వాళ్ళతో కూడా నేను మాట్లాడినాం. ఏదైనా మన అక్కడి నుంచి కూడా బెనిఫిట్స్ ఏదైనా ఉంటే తప్పకుండా హెల్ప్ చేయండి అని వాళ్ళని అడిగితే కొంతవరకు లిస్టు దాదాపు ఇప్పుడే డైరెక్ట్గా 75,000 రూపాయలు ఈరోజు ఇప్పుడు ఇచ్చేది కూడా జరిగింది. దాంతోపాటు ఇంకా 25 lakhs కూడా వస్తుంది. దాంట్లో వాళ్ళ పిల్లలకి ఎంత, వాళ్ళ తల్లిదండ్రికి ఎంత, అదేవిధంగా వాళ్ళ భార్యకి ఎంత అనేది కూడా పర్సంటేజ్ ప్రకారం అది కూడా మేము చేస్తామని కూడా చెప్పింది కూడా జరిగింది. అంటే వాళ్ళ భార్యకు వచ్చేసి 60% ఇస్తే పిల్లలకు వచ్చి 15%, తల్లిదండ్రికి కూడా 25% కూడా ఇస్తామని వాళ్ళు చెప్పింది కూడా జరిగింది. ఆ రకంగా అది కూడా చేస్తారు. ఇంకా ఏదైనా బెనిఫిట్స్ ఉంటే కూడా ఇవ్వమని మా గ్రామం లీడర్లు కానీ మా నాయకులందరం కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసింది కూడా జరిగిందండి. నా వంతు నేను కూడా కొంతవరకు నేను సహాయం కూడా చేశాను. చేయాల్సిన బాధ్యత కూడా అది నాది. ఇంకా హౌస్ సైట్ కూడా కావాలంటే తప్పకుండా ఇద్దరికి, అత్త మామకి సపరేట్, అమ్మాయికి కూడా సపరేట్గా కూడా హౌస్ సైట్ కూడా ఇస్తామని చెప్పాం. ఆ పాప మురళి చెల్లెలు కూడా ఉంది, జాబ్ కావాలని కూడా అడిగారు. అది కూడా ఇక్కడ మండలం హెడ్ క్వార్టర్లోనే ఒక ప్రైవేటు జాబ్ కూడా ఇప్పిస్తామని కూడా చెప్పింది కూడా జరిగింది. మరి ఆ అమ్మాయికి, మురళి భార్యకి అక్కడి నుండి ఇంకా ఏం చేస్తారనేది కూడా అది కూడా చూసి, ఏది లేకపోతే అమ్మాయికి కూడా ఏదైనా చదువుకుంటే మాత్రం అమ్మాయికి కూడా ప్రైవేట్గా ఏదైనా జాబ్ కూడా ఇప్పిస్తాను. మురళి కూడా చాలా కలివిడిగా తిరిగేవాడు, అంటే గ్రామంలో కానీ అందరితో కలిసి ఉండిపోయేవాడు. ఇటువంటి పరిస్థితులు ఈ గ్రామంలో ఈ రకంగా సూసైడ్ చేసుకోవడం అనేది
ఎందుకంటే ఆ కుటుంబానికి మీరైతే ఇప్పుడే చెప్తున్నారు, భరోసా ఇస్తున్నారు, ఖచ్చితంగా మేము అండగా ఉంటామని. ఏం చెప్పబోతున్నారు ముఖ్యంగా ఇటువంటి అంశం అనేది, ఎందుకంటే చిన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని? ఈ కుటుంబం అంటే మురళి వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా రామాంజనేయులు ఉన్నారండి. వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకొని జాబ్ చేస్తారు. వాళ్ళ పెదనాన్న ఆయన కూడా పాపం హెల్త్ బాగాలేదు. వాళ్ళ బ్రదరు వాళ్ళ తమ్ముడు కొడుకే మురళీను. ఈ కుటుంబంలో ఆ పిల్లలు అంటారు, మీరు మాట్లాడుతుంటే డైలీ 2 రోజులకు ఒకసారి మా అందరితో కూడా మాట్లాడేవారు. కానీ ఈ విధంగా ఎందుకు చేసుకున్నారో కూడా తెలియదు. మాతో అయితే మా నాన్నకు బాగాలేదు, తర్వాత చెల్లెలకు పెళ్లి చేయాలా, ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉంది, బాధ ఇస్తుందంటే మేమందరం ఉన్నాం కదా నీకు సపోర్ట్గా ఉండామని వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా చెప్పింది కూడా ఇప్పుడే నా దగ్గర కూడా చెప్పినారు. ఈ రకంగా అందరితో కలిసి బాగా ఉండి వ్యక్తి ఈరోజు గ్రామంలో దూరమై అందరి మధ్యలో లేకుండా పోవడం ఇది చాలా బాధాకరం. వాళ్ళ పెదనాన్న కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. CRP7 ఛత్తీస్గఢ్లో జాబ్ చేస్తూ మా మండలంలో శ్రీపురం కొట్టాల్లో నివసిస్తున్నటువంటి మురళి గారు సూసైడ్ చేసుకోవడం మాకెంతో చాలా బాధాకరం. మేమంతా కూడా దిగ్భ్రాంతికి గురైనాము. ఈరోజు ఆ విషయం తెలుస్తానే మేడం గారికి వెంటనే తెలియజేసినాము. మేడం గారు హుటాహుటిన కూడా విషయం తెలుస్తానే ఇక్కడికి వచ్చేసింది. కాకపోతే మురళి ఎంతో ధైర్యంగా ఉద్యోగం చేస్తూ, మిలిటరీ అంటే ధైర్యం ఉండాలి, అలాంటి వ్యక్తి ఇలాంటి పిరికి చర్యకి పాల్పడడం మాకు చాలా బాధాకరం. కానీ మురళి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పట్టాల కుటుంబం అండగా ఉంటుందని మేమందరూ విశ్వసిస్తూ ఈరోజు మేడం గారు కానీ ఒక 50,000 రూపాయలు సాయం చేసినారు. ఇంకా ఏదన్నా కానీ చేస్తారు. మొత్తం మీద అయితే మొత్తం ఏదైతే ఉందో ఈ మురళి కుటుంబానికి ఎమ్మెల్యే పట్టాల సునీత దగ్గర పరామర్శించినటువంటి తన కుటుంబానికి కావాల్సిన అంశాలు ఏదైతే ఉందో, తన చెల్లెలకు ఉద్యోగం ఖర్చులు అంటే వారి కుటుంబం ఏదైతే ఉందో స్థలాలు కావచ్చు మనోచితంగా ఇచ్చి ఏర్పాటు చేస్తూ ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉండేటటువంటి వ్యక్తి. ఇందులో ఛత్తీస్గఢ్లో CRPF జవాన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇటువంటి చర్య తీసుకోవడం అనేది అసలు మేము ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి ఎమ్మెల్యే పట్టాల సునీత చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఒక్క క్షణం ఆలోచన చేసి ఉంటే ఆ కుటుంబానికి, ఎందుకంటే ఆ కుటుంబానికి మురళి అనేది చాలా ప్రధానం కాబట్టి తల్లిదండ్రులు, భార్య, చెల్లెలు, పిల్లలు ఇదంతా ఒక్కసారి ఆలోచన చేసి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. అందులో ముఖ్యంగా ఇందరి మధ్యలో కూడా ఈరోజు ఉండేవాడు అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి అయితే మొత్తానికి అయితే మాత్రం ఈ కుటుంబానికి అయితే పట్టాల కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ RTV. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.